అక్షింతలు చల్లటంలో పరమార్థం ఏమిటి? బ్రహ్మరాతను నుదుటిపై వ్రాస్తాడు. కర్మఫలాలన్నీ తలపైనే వ్రాసి ఉంటాయి. ధర్మాత్ములు పెద్దవారు అక్షింతలు లేదా అక్షతలు తలపై వేసి ఆశీర్వదించటం ద్వారా తలరాత కొంతైనా మారుతుందని విశ్వాసము. పెద్దలు వేసిన అక్షింతలు నేల రాలితే వాటిని ఎవ్వరూ త్రొక్కకుండా వాటిని ఏరి ఎవరూ నడవని ప్రదేశంలో వేయాలి. విభూతి కుంకుమ నుదుట పెట్టుకోవలను. అక్షింతలు తల మీద వేసుకోవలను. విధివ్రాతలన్నీ మన తల మీదే కదా వ్రాయబడి ఉన్నాయి. మనం చేసిన కర్మఫలములన్నీ బ్రహ్మదేవుడి చేత వ్రాయబడి ఉన్నాయి. అందువలననే బ్రహ్మకపాలము అని చెప్తారు. ఇలా వ్రాయబడ్డ విధివ్రాతలు కర్మలు క్షీణించుటకు తల మీద అక్షింతలు వేసే ఆచారం వచ్చింది. అది ఆశీర్వాదమై ఆ విధివ్రాతలనన్నిటినీ మార్చగల శక్తి కలిగి వాటిని నశింపచేయగలదు. పెద్దలు మహాత్ములు వీరిచే వేయబడిన అక్షింతలు ఆశీర్వాదముల వలె పనిచేసి విధివ్రాతలన్నిటినీ మార్చగలవు అనే విశ్వాసము వలననే నేటికి పెద్దల వద్ద నుండి అక్షింతలు తీసుకుంటారు.